నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నీవు చేసిన మేలులను మరువలేను నా తండ్రి. నీవు చేసిన మేలులను మరువలేను నా తండ్రి. మరువలేను నా తండ్రి. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. దారి తప్పిన నన్ను వెతికి నీవు రక్షించినావయ్యా. పాపినైన నన్ను చేరదీసి దీవించిన పాదం. దారి తప్పిన నన్ను వెతికి నీవు రక్షించినావు. దారి తప్పిన నన్ను వెతికి నీవు రక్షించినావు. పాపినైన నన్ను చేరదీసి దీవించినావు. పాపినైన నన్ను చేరదీసి దీవించినావు. పాపినైన నన్ను చేరదీసి దీవించినావు. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నశించిపోయే నన్ను లేవనెత్తి నడిపించినావయ్యా. పడదాం. నశించిపోయే నన్ను లేవనెత్తి నడిపించినావు. నశించిపోయే నన్ను లేవనెత్తి నడిపించినావు. మధురమైన నీ ప్రేమను చాటి చెప్పిన నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను చాటి చెప్పిన నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను అవును యేసయ్యా నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను చాటి చెప్పిన నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను 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 నా ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? పాపులైన మనలని చేరదీసి దీవించాడు. దీవించడా లేదా? దీవించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వద్దయ్యా నీ దీవెన మాకు వద్దు, ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇక చాలు అని ఏం చేస్తున్నాం? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము అంటే ఏదో దేవునికి మందిరానికి రాకపోవడం కాదు, దేవునికి సమయం ఇవ్వకపోవడం, సాకులు వెతుక్కోవడం, ఇంకా తడబడడం,
కారణాలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా దేవునికి దూరం చేస్తాయి. మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ప్రార్థన అంతా అయిపోయినాక కొన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను ఖచ్చితంగా ఈరోజు. హల్లెలూయా. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు. పాడుచు దేవుని నామమున పరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. గట్టిగా చెప్పలు కొడదాం. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు అని పాడదాం. యేసు నామములో మనకి ఈరోజు స్వస్థ కలుగుతారని, ఆయన సన్నిధానంలో విడుదల పొందుకుంటామని నమ్మకం ఉంచి ఆరాధిద్దాం. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. రానున్న రారాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. హల్లెలూయా. లేచినబడి దేవుని నామమున పరుచుకుందాం. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే
స్వస్థపరిచి నా మంచి యేసు. గట్టిగా చెప్పండి. తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు రారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు. గట్టిగా చెప్పలు కొడదాం. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. రక్తము కాచే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం నాయనతో ఉండాలని. రక్తము కాచే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం నాయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నీనే అన్నారు యేసు, సత్యము నీనే అన్నారు యేసు, జీవము నీనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నీనే అన్నారు యేసు, సత్యము నీనే అన్నారు యేసు, జీవము నీనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరిస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రానున్న రారాజు నా యేసు
అవును యేసయ్యా, నా హృదయంలో చోటిస్తే నీవు నివసిస్తాన్నావు తండ్రి. నా మార్గము నీవే అన్నావు తండ్రి, నా గమ్యము నీవే అన్నావు తండ్రి. నా ప్రభువా, మేము మనుషులకు నా ప్రభువా పనికిరాని వారుగా ఉండవచ్చు, కానీ తండ్రి, నా తండ్రి, నీకు మేము నా ప్రభువా పనికొచ్చే వారము తండ్రి. నా ప్రభువా నాయన, మనుషులు త్రోసివేసిన వాటిని, మనుషులు త్రోసివేసిన వారిని నువ్వు తృణీకరించు వాడువు కాదు నా తండ్రి. ఓ జీవముతో నింపి నడిపించు వాడవు తండ్రి. ఓ నీ యొక్క నా ప్రభువా మహిమతో నింపి నడిపించు వాడవు. గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించి నడిపించు వాడవు. ఓ మమ్మల్ని తలగా చేస్తావు కానీ తోకగా చేయనన్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, దేవా నీకు వందనాలు తండ్రి. ఓ నా తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం. ఉన్న స్వరముతో గట్టిగా ఆరాధిస్తే గొంతు పోతుందేమో, గట్టిగా ఆరాధిస్తే నీరసం వస్తుందేమో అని కాకుండా దేవుని సన్నిధానంలో శక్తి ఉన్నది, నాయన మహిమ ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. అది ఈరోజు పొందుకోవాలని గట్టిగా కేకలు వేస్తూ ఆరాధిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. ఓ మహిమ గల రాజ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా. ఓ మాలో నివసిస్తున్నవాడా, ఓ మమ్మల్ని నా ప్రభు చూస్తున్నవాడా, ఓ మమ్మల్ని కాస్తున్నవాడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. ఓ మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. ఓ గొప్ప దేవానికి వందనాలు. ఓ నిరంతరము మమ్మల్ని ఏలువాడా, ఓ నిరంతరము మమ్మల్ని పోషించువాడా, ఓ నిరంతరము మా ప్రార్థన ఆలకించువాడా. నా తండ్రి అని పిలవగానే ఓ తండ్రి నా ప్రభువా నా కుమార్తెని ఉన్నానని పిలిచేవాడవు. ఓ నా కుమారుని ఉన్నానని తన ప్రభువా ఓ మాట్లాడే దైవము తండ్రి నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. ఓ మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. ఆరాధిస్తాం అమ్మ దేవా. నా చింతని రోజు తీసివేసే తండ్రి. ఓ నా అనారోగ్యం ఈ రోజు తీసివేసే నా ప్రభువా. ఓ నా బలహీనత రోజు నన్ను విడిచిపోవును గాక. నా కుటుంబం ఉన్న సమస్య విడిచిపోవును గాక. నా పిల్లలు మారును గాక. నా భర్త మారును గాక. ఓ నా భార్య మారును గాక అని ప్రార్థిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఈ రోజైనను తండ్రి నా జీవితంలో మార్పు కలుగునుగాక. ఈ రోజైనను నా జీవితంలో విడుదల వచ్చునుగాక. ఈ రోజైనను నా జీవితము కొత్తగా మొదలుపెట్టునుగాక. ఈ రోజైనను నా తండ్రి నా ప్రభువా నీ సన్నిధానములో తండ్రి ఓ ప్రచాతాపమైన హృదయము కలిగుటకు సహాయం చేయి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. బిగ్గరగా చేతులు చాచుదాం ఆకాశ వైపు. కట్టబడిన వారుగా కాకుండా విప్పబడిన గాడిద వలె, విప్పబడిన వారి గాడిద వలె గొంతులు వేస్తూ దేవుని సన్నిధానంలో ఆత్మానుసారముగా హృదయంలో ఆనందిస్తూ ఆరాధిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నన్ను దర్శించుము తండ్రి. ఓ నన్ను అభిషేక
బలపరచుము తండ్రి. ఓ నన్ను నీ పాత్రగా మలుచుకో దేవా, నీకు ఇష్టమైన పాత్రగా, ఓ నీకు ఇష్టమైన పనిముట్టిగా, ఓ నీకు ఇష్టమైన కుమార్తెగా, నీకు ఇష్టమైన కుమారుడిగా మార్చుము తండ్రి. నాలో ఉన్న అవివేకమును, అవిధేయతను, నాలో ఉన్న నిర్లక్ష్యమును, నాలో ఉన్న బద్ధకమును, నాలో ఉన్న అంధకార శక్తులను, నాలో ఉన్న ప్రభు ఏమైతే వేలుతుందో ప్రతిదీ నీ నామములో తొలగిపోవును గాక యేసయ్యా. ఓరి అందర కురబ సిరియర బాబా, ఓరి మామా 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 బాబా, ఓరి బాబా 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 కురియా సిరియర బాబా, ఓరి బాబా 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 బాబా, ఓరి బాబా 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 జోరి అందర కురబ సిరియర బాబా. ఓ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మతో నింపు తండ్రి, పరిశుద్ధాగ్నితో కాల్చుము తండ్రి, పరిశుద్ధాత్మతో నింపు యేసయ్యా, పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, నీ శక్తితో, నీ మహిమతో, నీ బలముతో, నీ అగ్నితో నా ప్రభువా బలమైన తాకిడితో తాకిపబడును గాక, తాకబడును గాక, తాకబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా, ప్రార్థన శక్తి నాకు దయచేయి. ఓ నీ ప్రార్థన శక్తితో నేను ప్రతిదీ పొందుకోవటకు సహాయము దయచేయి. ఓ నా ప్రభువా నీ శక్తి నాకు కావాలి, ఓ నీ మహిమ నాకు కావాలి, ఓ నీ కృప నాకు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబాబా రాసి కురియా రబాబా బాబా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు చప్పలు కొడుచు, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పొందుకుందాం అందరూ ప్రార్థన శక్తిని, అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయమా. ప్రార్థించనను చేరు భాగ్యమేమా, ప్రార్థించనను చేరు భాగ్యమేమా. నిరంతరం హోరీ బాబా బాబా బాబా. ఓ నీ ఆత్మాభిషేకం నిరంతరం ప్రార్థింప కృపణీయమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయమా, నీతో నడిచే వరమీయమా. నీ సిలువను మోసే కృప
కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయా వలె, చిన్న ఇర్మీయా వలె ఈ చిన్న దానిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన ఓరి అందర కురవ సిరియర బాబా ఓరి మామ జోరి అందర కురవ సిరియర బాబా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం. ఓరి అందర కురవ సిరియర బాబా ఓరి మా జోరి అరా బాబా 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 బాబా. నీ ఆత్మతేత ఓ నీ అభిషేకము, నీ అభిషేకము. ఓరి సీకూరి అరా బాబా 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 ఓరి మామా మరి అందర సిరి అరా బాబా బాబా కూర మా జోరి సిరి అరా బాబా బాబా బాబా. ఓ నీ ఆత్మ, నీ ఆత్మతో, నీ ఆత్మదేవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా. రే బాబా బాబా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. ఓరి అందర బాబా 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 ఓరి మామా జోరియా సికురియా బాబా బాబా బాబా. ఓ నీ ఆత్మాభిషేకముతో, నీ ఆత్మాభిషేకముతో కుమార్తె నింపుము తండ్రి. ఓరి అందర బాబా బాబా ఓ కూరబా సిరియా బాబా 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 ఓరి మా జోరి సికురియా బాబా బాబా ఓరి బాబా 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 బాబా. వాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం. ఓరి అర బాబా
ఓరి మా బాబా 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 కూరియా సిరియరవా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ కుమార్తెని ఆత్మతో, నీ శక్తితో, నీ మహిమతో, నీ ప్రభావముతో, అన్య భాషలతో నా ప్రభు నింపుము తండ్రి. నీ అగ్ని చేత అందరూ అడుగుదాం అయ్యా. నీ యొక్క సమయంలో నీ ఆత్మతో నింపు యేసయ్యా, నీ శక్తితో నింపు యేసయ్యా, నీ మహిమతో చప్పలు కొడుచు ప్రభువా నన్ను నింపు. నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను నింపు యేసయ్యా. ఓ రీ బాబా 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 కూరియా సిరియర బాబా బాబా బాబా. ఓ రీ మా మా బాబా బాబా సిరియర బాబా 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 కూరా బాబా 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 రీ అందర బసి. ఓ రీ బాబా 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 బాబా. హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా. నిండైన ఆత్మతో ఓ నైనా నీ అభిషేకముతో ఈ కుమార్తె నింపుము తండ్రి. ఓ నీ అగ్నితో నీ కుమార్తె నింపుము యేసయ్యా. ఓ నీ మహిమతో ఈ కుమార్తె నింపు. ఇప్పుడే నీ ఆత్మ తాకును గాక. ఓ నీ అభిషేకముతో నింపబడును గాక. ఓ నీ శక్తితో నీ ప్రభావముతో నింపబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ కుమార్తె నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ మహిమతో నింపు, నీ ప్రభావముతో నింపు. ఓ నీ పరిశుద్ధ అగ్ని అభిషేకముతో నీ కుమార్తెని ఇప్పుడే నింపు యేసయ్యా. ఇప్పుడే పొందుకొను గాక. నీ అగ్ని పొందుకొను గాక. ఓ నీ అభిషేకము పొందుకొను గాక. నీ పరిశుద్ధాత్మతో నింపబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరి అందర కురవ సిరియర బాబా. ఓరి మామా 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 మామా. ఓరి బాబా బాబా సికురియర సిరియర బాబా బాబా బాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ నీ అగ్నిభిషేకము, ఓ నీ అగ్నిభిషేకముతో, ఓ నీ మెండైన అభిషేకముతో, ఓ నీ అగ్నితో నీ కుమార్తె నింపు. ఓ నీ ఆత్మతో నీ కుమార్తె నింపు. ఓ నీ మహిమతో నింపు, నీ శక్తితో నింపు యేసయ్యా. ఓ తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే నీ కుమార్తె నూతనముగా మార్చబడును గాక. నూతనమైన అభిషేకము పొందుకొను గాక. ఓ నూతనమైన ఆలోచనలు పొందుకొను గాక. నూతనమైన ప్రభువా నాయన అనుభూతిని చెందును గాక. నా ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. మహిమ 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 మహిమ. ఓ పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి. అందరూ పాడదామా? బలము ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ
విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను ఎల్లోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను ఎల్లోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను నీ ముఖ కాంతి నా దేవము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా దేవము నీ ముఖ కాంతి నా బలము ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలిచితివే ఒంటరినై నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలిచితివే ఎల్లోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయినవు యేసయ్యా ఎల్లోయివై నన్ను చూడగా శత్రు పారమా అవును యేసయ్యా నువ్వు నన్ను చూడగా శత్రు పారిపోయింది ఎల్లోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను ఎల్లోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను నీ ముఖ కాంతి నా దేవము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ అవును యేసయ్యా నీ ముఖ దర్శనము నాకు బలము నీ ముఖ కాంతి నాకు ధైర్యము నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము అవును యేసయ్యా విశ్వాసంలో నేను శోధింపబడినప్పుడు తండ్రి నా తండ్రి ఎల్రోయివై నన్ను చూచావు యేసయ్యా ఎల్రోయివై నా ప్రభువా నన్ను చూచావు తండ్రి శత్రువు నా ప్రభువనైనా ఎట్లా కృంగదీద్దామా ఎట్లా పాడవేద్దామా ఎట్లా వెనుక తీద్దామా అని చూస్తున్నప్పుడు తండ్రి ఎల్రోయివై నా తండ్రి నా ప్రభువా సత్తు ప్రణాళికను ఆపివేసిన దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు హల్లెలూయా 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 నా తండ్రి నాపై నీవు మాత్రమే నీకు మాత్రం అధికారము కలదు నన్ను ఎవరు ఏలకూడదు మనుషులు నన్ను ఏలకూడదు మనుషుల యొక్క ఆలోచనను ఏలకూడదు ఓ నీ ఆత్మానుసారమైన ఆలోచనలు నీ ఆత్మచేతని నింపబడాలి ఓ నీ ఆత్మచేతని నింపబడాలి నీ శక్తి చేతని నింపబడాలి నీ మహిమ ప్రభావము చేతని నింపబడాలి ఎల్రోయివై నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు పరిశుద్ధుడా 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 ఓ హల్లెలూయా 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 పశ్చాత్తాపముతో అయ్యా నా పాపములు క్షమించు తండ్రి ఓ నా తండ్రి నన్ను యొక్క హక్కును చేర్చుకో దేవా ఎల్రోయివై నన్ను చూస్తున్న దేవుడు తండ్రి ఓ నా నీ దర్శనము నాకు కావాలి నీ దర్శనము నాకు బలము తండ్రి ఓ నీ దర్శనము నాకు ధైర్యము ఓ నీ స్వరమే నాకు ధైర్యము నీ స్వరముతో నాతో మాట్లాడవు తండ్రి ఓ నీ ధైర్యము నాకు దయచేయి ఓ నీ ఆత్మ నాకు దయచేయి ఓ నీ అభిషేకము నాకు దయచేయి నా ప్రభువా నా తండ్రి విశ్వాస జీవితంలో ఒంటరిగా పోరాడుతున్నారేమో ఒంటరిగా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు
ఉన్నారేమో, అందరూ ఒంటరి కలిగి ఉన్నారేమో. అమ్మ నాన్నలు ఉండా, అన్నదమ్ములు ఉండా, అక్క చెల్లెలు ఉండా, భర్త ఉండా, భార్య ఉండా. నా తండ్రి, నా ప్రభు, ఎవరైతే ఒంటరిగా నా ప్రభు ఉన్నారో తండ్రి, అటువంటి వారిని ప్రభు నువ్వు చేరదీయము తండ్రి. అటువంటి వారితో నువ్వు మాట్లాడము యేసయ్యా. నీ హక్కులు చేర్చుకో దేవా. ఎల్రోయి వైండి వారిని చూడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, ఇంతవరకు పాడారు, మహిమ పొంది ఉన్నారు. ఓ నా ప్రభువా, నీ దాసి నిలబెట్టి ఎలాంటి ఆత్మతో నింపి నా ప్రభువా, నీ వాక్యముతో మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యము ద్వారా నా ప్రభువా మా జీవితాన్ని సరిచేయము తండ్రి. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచుము తండ్రి. నీ వాక్యముతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఇగో తండ్రి, మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డ నువ్వు తాకి ఉన్నావని నమ్ముచున్నాను దేవా. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావని నమ్ముచున్నాను దేవా. ప్రతి బిడ్డ విడుదల పొంది ఉన్నదని నమ్ముచున్నాను దేవా. నా తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దాసి నిలబెట్టి ఏడంతాత్మతో నింపి, అభిషేకముతో నింపి, నీ శక్తితో, నీ మహిమతో, నీ ప్రభావంతో నింపి మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయనా ప్రభువా. వాక్యం వాడగలిగిన చల ఖడ్గమన్నావు తండ్రి. తప్పులు సరిచేయబడును గాక, ఆత్మీయంగా బలపరచబడును గాక, సరలేని చోట సరిచేయబడును గాక, గాయపడిన చోట ఆదరణ పొందుకును గాక, స్వస్థపరచబడును గాక, తృప్తి పొందును గాక నా ప్రభువా. అటువంటి జీవాహారం మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుత రీతిగా అనేక మందిని మరి ఆయన సన్నిధిలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత రీతిగా ఆయన మనల్ని దర్శించాడు. ఆనందంతో ఆరాధిస్తున్నారు. గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించి దేవుని నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు. రెండు చేతులు పైకెత్తి మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క సన్నిధి చాలా బహు సంతోషాన్ని కలిగించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారాన్ని మరి ఈ యొక్క వారంలో ఇది ఏ నెలమ్మా? సెప్టెంబర్ నెల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2025 సెప్టెంబరు నెలలో మొదటి వారంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, చూడండి ఎంత చక్కగా ఆ యొక్క నెలలు ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఫాస్ట్గా పనులు చేయడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అట్లా పని చేయడానికి ఫాస్ట్గా? లేరా? వెరీ గుడ్, అందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ యొక్క పోయిన వారం మనము ధ్యానించిన అంశాన్ని ఎవరైనా గుర్తు చేస్తారా? గుర్తుందమ్మా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నమ్ముట నీ వలనైతే అపనమ్మకాన్ని తొలగించుకున్నాలి. అపనమ్మకం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు మనము చూడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడం. కాబట్టి మనకేం కావాలి? నమ్మకము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యొక్క అంశాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు యొక్క అంశం దేవుడు దర్శించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను దర్శించుట లేదా గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ విజిట్ అనే విషయాన్ని మనం చూద్దాం. దేవుడు మనల్ని దర్శించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనము ఈ యొక్క బైబిల్ యొక్క వాక్యపు వెలుగులో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
చూడండి, నిర్గమాకాండం దానికి ముందు యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనము చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి కంఠస్వరం వలన పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నివసించువాడను. నేను నశించి తిని యగు యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. దేనికి స్తోత్రం. చూడండి, ఇక్కడ రాజు అయిన ఉజ్జాయి మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు వాసనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి అగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన చూసినమాట. దేనికి స్తోత్రం. అది చూస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏమనంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఆయన ఈ దేవుని యొక్క దర్శనంలో చూసినట్టు మనము చూస్తాం. అయితే దేవుడు దర్శించినప్పుడు ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే అక్కడ ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు ఏదైనా దర్శించినప్పుడు, ఎవరినైనా దర్శించినప్పుడు, ఎవరైనా ఆయన విజిట్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో ఆయన వ్యక్తులను దర్శిస్తాడు. చూడండి, మామూలుగా అయితే సామాన్యంగా ఎవరినైనా మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరినైనా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్తాం, మనం ఏదో మాట్లాడి వస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది వెళ్ళడానికి, మనకు కూడా ఒక ప్లాన్ ఉంటుంది. అక్కడ ఎందుకు వెళ్తున్నామో, దేన్ని జరిగించడానికి వెళ్తున్నామో, ఏది చెప్పడానికి వెళ్తున్నామో ఒక ప్లాన్ కూడా మనకు కూడా కొన్ని సందర్భాల్లో ముందే కలిగి ఉంటాం. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు అవి జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. మనం ఒక వ్యక్తిని విజిట్ చేస్తున్నప్పుడు ఆ అనుకున్న రీతిగా కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ప్రక్కగా, ఆయన ప్రణాళిక, ఆయన సమయంలో, ఆయన దర్శనంలో అది జరుగుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకొరకు ఆ వ్యక్తిని దర్శిస్తాడు అని అంటే, ఆ వ్యక్తిలో ఏదైతే ఆయన సరిచేయాలనుకున్నాడో, లేదా ఏదైతే తన ఉద్దేశాన్ని ఆయన పట్ల జరిగించాలనుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఒక వ్యక్తిని దర్శిస్తాడు, ఒక కుటుంబాన్ని దర్శిస్తాడు, ఒక గ్రామాన్ని దర్శిస్తాడు, ఒక పట్టణాన్ని దర్శిస్తాడు, ఒక దేశాన్ని దర్శిస్తాడు. హల్లెలూయా. ఒక సమాజాన్ని దర్శిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగే ఇక్కడ ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆయన గురించి ఆయన ఎవరిని చూస్తున్నాడంటే దేవుణ్ణి, రాజగు సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచిందని అనుకుంటుని. ఆయన చూసినప్పుడు సేరావులు ఆయన మీద నుంచి, హల్లెలూయా, అక్కడ వర్ణించబడింది. ఆయన సేరావులు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పాడుచూ ఉన్నారు, గాన ప్రతిగానములు చేస్తున్నారు. అప్పుడు అంతకుముందు ఆయన అనుకున్నట్టు నేను చాలా పవిత్రమైన వాడను,
నేను దేవుని బిడ్డగా ఉన్నాను అని అనుకుంటాడు. కానీ అప్పుడు ఆయనకు తెలిసిందేమనంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అనే సంగతి ఆయనకు తెలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దర్శించినప్పుడు ఒక వ్యక్తిని సరిచేయడానికి, ఒక వ్యక్తికి తను ఎవరై ఉన్నారో అని తెలుసుకోవడానికి ఆయన కొన్నిసార్లు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వ్యక్తిత్వాన్ని ఆయన బయలుపరచడానికి, నీవేమై ఉన్నావో నిన్ను సరిచేయడానికి ఆయన దర్శిస్తాడు. అలాగే మామూలుగా మనం చాలా సందర్భాల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు వస్తున్నప్పుడు, ఒక విజిటింగ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతాయి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నాయకులు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తులు వస్తున్నప్పుడు ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడంతా కూడా రోడ్డు పొడుగున, లేకపోతే ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా, లేకపోతే పోస్టర్లతోటి, లేకపోతే రోడ్ అంతా కూడా కలివిడిగా ఉండకుండా, రద్దీగా ఉండకుండా అంతా కూడా ఏం చేయబడతారంటే సరి చేయబడుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ మనం గమనిస్తే మామూలుగా అయితే ఇలా జరుగుతుంది. కానీ దేవుని యొక్క దర్శనంలో చూడండి, ఏమీ అలాగా జరగకుండా నిన్ను మాత్రమే ఎవరిని అనుకున్నాడో వారిని దర్శించి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సరిలేని తత్వాన్ని, లేకపోతే దిగులును, లేకపోతే మూలుగును, మనకున్న కష్టాన్ని, మనకున్న నష్టాన్ని, లేకపోతే మనకున్న ఆ యొక్క ఆయాసాన్ని తీసివేయడానికి ఆయన దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా మనం గమనిస్తే నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, మోసే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూస్తున్నాను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదను నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోసే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషేను ఆయన దర్శించే సందర్భం, ఆయన తను ప్రత్యక్షపరుచుకునే సందర్భాన్ని మనం గమనిస్తే, మోసే తన యొక్క మందను కాచుకుంటూ అరణ్యంలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో ఆయన తన మందను కాచుకుంటూ, తన మామ యొక్క మందను, ఇత్రో ఆయన పేరు, తన మామ పేరు ఏం పేరు? ఇత్రో. ఆయన మందను కాచుకుంటూ ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఎక్కడ వెళ్ళిండంటే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుడు తనను దర్శిస్తున్నాడు. ఆ దర్శనంలో ఆయన ఎలా కనపరుచుకుంటున్నాడంటే, అగ్ని, అక్కడ పొద కాలిపోతుంది కానీ, అక్కడ మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే ఇదేంటి, మంట మండుతుంది పొద కాలిపోవట్లే? మామూలుగా అయితే మనం నిప్పేసినప్పుడు, లేకపోతే మనం పొదలో ఒక అగ్గిపుల్లు వేసినప్పుడు అదేమవుతుంది, అక్కడ ఒకవేళ ఎండుగడ్డ ఉంటే అది మొత్తం కూడా మంట వచ్చేస్తుంది, కాలిపోతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ పొద కాలిపోవట్లేదు, మంటలు మాత్రం వస్తున్నాయి. అందుకే అతను అనుకున్నాడు, ఇదేదో వింతలాగా ఉంది, ఈ వింత నేను చూడాలనుకొని అటువైపు వెళ్ళడం,
ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన అటువైపు రావడము యెహోవా చూచెను. హల్లెలూయా. ఆయన చూసి ఆ పొద మధ్యలో నుంచి మోసే మోసే అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు నిన్ను దర్శించిన కాలంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నిన్ను దేవుడు చూస్తూ ఆ స్థితిలో నుంచి నిన్ను మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను చూడగానే మోసేతో మాట్లాడుతున్నాడు. చూడండి, పేరు పెట్టి పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా దర్శిస్తాడమ్మా? పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలను నీ పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన పేరు పెట్టే పిలిచే దేవుడు. నీవున్న ఆ స్థితిలో చూడండి, దేవునికి పేరు, మోసే పేరు తెలుసా అంటే తెలుసు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనతో మాట్లాడుతున్నాడు. మోసే మోసే అని అతన్ని పిలిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అన్నాడు, చిత్తం ప్రభువా అనేను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు. ఎందుకు దగ్గరికి రావద్దు? నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అది పరిశుద్ధ స్థలం. అంటే ఆ ప్రాంతము దేవుని సన్నిధి చేత నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా దేవుని సన్నిధి చేత నింపబడి ఉన్నది. కాబట్టి ఇదిగో నీవు నీ యొక్క దేవుని దగ్గరికి రావాలంటే సంథింగ్ యూ వాంట్ టు రిమూవ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నియర్గా నీవు వెళ్ళాలంటే, దేవునికి దగ్గరగా నీవు రావాలంటే, దేవుని దగ్గరికి నీవు చెంతకు చేరాలంటే నీవు ఖచ్చితంగా నీ వద్దనున్న ఏదో ఒకదాన్ని నీవు వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వెంటనే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడుతున్న చెప్పులు వదిలేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతకుముందు మనం చూస్తే యెషయా గ్రంథంలో ఆయన దర్శిస్తున్నప్పుడు, ఆయన దేవుని చూసినప్పుడు అక్కడ సేరావులు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు 6 రెక్కలతో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. చూడండి, మనలో ఏం చూస్తుందంటే దేవుడు దర్శించిన కాలంలో మన పరిస్థితిని ఆయన గుర్తు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది నిన్నుగా నీవు గుర్తించుకోవడానికి దేవుడు దర్శించిన సందర్భంలో ఆయన నిన్ను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే నీవెవనో నీకు తెలియజేస్తాడు. మొదటి పాయింట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తాడు. మూడోది, నీవు దేవునికి దగ్గర అవ్వాలంటే నీలో నుంచి కొన్ని ఆయన నిన్ను తీసివేయమని కోరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం గమనిస్తున్నాం ఇక్కడ దేవుడు దర్శిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము చాలా సందర్భాల్లో నేను బెటర్, యువతల వాళ్ళతో పోల్చుకొని నేను చాలా బాగున్నా, ఐ ఆమ్ బెటర్ ప్లేస్ పొజిషన్ అనుకుంటుంటాం కొన్ని సందర్భాల్లో. అలాగే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన అంతకుముందు అనుకుని ఉంటాడు ఆయన పవిత్రంగా ఉన్నానని. కానీ అక్కడ చూస్తున్న పరిస్థితిని చూస్తుంటే అతడు ఎలా ఉన్నాడంట? ఆయనకు తెలిసిపోతుంది ఏమనంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించిందంటే ఆయనకు ప్రత్యేకమైన ఒక చక్కటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి, లేకపోతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన నన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దర్శించిన సందర్భంలో ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో ఆయన కనపరచడానికి దేవుడు ఆయన దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన పరిస్థితి ఏంటి అనంటే ఆయన పాపముతో నిండి ఉన్నాను అని తెలుసుకోవడానికి, అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడో అని తెలుసుకోవడానికి ఆయనను దేవుడు దర్శిస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆయనకి ఏం తెలిసిందంటే ఆ యొక్క ప్రత్యక్షతలో, ఆ యొక్క దర్శనంలో, దేవుని సన్నిధిలో మనకున్న ఆ లోపము, మనకున్న ఆ యొక్క ఆ తప్పిదము, మనకున్న ఆ పాపము మనమే ఒప్పేసుకునే అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన సన్నిధిలో ఒప్పింప చేయబడతాం. ఎస్ లార్డ్,
అని చెప్పి ఇక్కడ దేవుడు దర్శించిన వెంటనే ఆయన అంటున్నాడు, నేను అపవిత్రపు పెదవులను గలవాడను. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మధ్యలో నిలబడుతున్నానంటే, ఇదిగో ఆ ప్రజల మధ్య, అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను అని ఆయన తనను తాను గమనిస్తున్నాడు. మొదటగా దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం ఏమై ఉన్నామో మనకైనా తెలియజేస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవేమై ఉన్నావో నీకు తెలియజేస్తున్నాడు. ఆ దేవుడు నేను దర్శించిన సందర్భం నిన్ను గురించి నీకు తెలియజేయడానికి ఆయన చూస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం మన లోపాలను కప్పిపుచ్చుకుంటాం. బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడడం, ఎవరికి చెప్పడానికి ఇష్టపడం. ఎంత ప్రాణ స్నేహితుడైనా, ఎంత దగ్గరున్న ఫాదర్ మదర్ అయినా కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకున్న లోపాలను, లేకపోతే మనకున్న ఆ ఏమంటుంది దాన్ని ఇంకా చెప్పాలంటే చేతగానితనాన్ని, లేకపోతే మనకున్నటువంటి వాటిని మనం బయటికి వేయడానికి ఇష్టపడం. దానికి స్తోత్రం, హల్లెలూయా. వెన్ గాడ్ విజిట్ యూ, దేవుడు నిన్ను దర్శించిన సందర్భంలో నీకు నీవే అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సన్నిధిని బట్టి నీకు నీవే ఏమై ఉన్నావో అనే సంగతి నీ ద్వారా బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పవిత్రపరచడానికి ఆయన ఇష్టపడతాడు. నిన్ను సరిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకున్న లోపాన్ని ఆయన ఎత్తి చూపడానికి ఆయన ఇష్టపడతాడు. మిర్రర్లో నీవు ఉన్నప్పుడు అద్దం ఎలాగైతే నీ యొక్క ఆకారాన్ని, నీ యొక్క మంచి లేనితనాన్ని ఎలాగైతే చూపిస్తుందో, లేకపోతే నిన్నుగా చూపిస్తున్నట్టుగా దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను నీకుగా చూపించే ఒక అవకాశం దేవుడు తీసుకుంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవేమై ఉన్నావో దాన్ని నీకు చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని దర్శనంలో మనం ఏమై ఉన్నామో, కొన్నిసార్లు ఆరాధన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆరాధనలో దేవుని నిన్ను దర్శిస్తున్నప్పుడు నీవు స్ట్రేట్గా నిలబడతావు, కానీ నీవు ఆరాధిస్తూ నీవేటు తిరిగిన నీకు తెలియకుండా పోతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మైమరిచిపోతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మైమరిచిపోయి ఆయన స్తుతిస్తావు. ఎందుకంటే నీవు ఏమై ఉన్నావో అనే సంగతి నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో కొన్ని సందర్భాల్లో నీవు పాపంతో నిండిపోతే పశ్చాత్తాపంతో, దేవా ఇదిగో నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి మనం మాట్లాడతాం దేవునితో. అక్కడ యెషయా ఆయన అంటున్నాడు, నేను అపవిత్ర పెదవులు గలవాడను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో ఆయన బయలుపరుస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పాలంటే తన లోపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. కన్ఫెస్డ్. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో తనకున్న ఆ యొక్క లోపాన్ని, తనకున్న పాపాన్ని, తనకున్న ఆ దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా నిలబడుతున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించినప్పుడు కొన్నిసార్లు అప్పుడు కూడా నీవు దేవుని సన్నిధిలో నిజంగా నీవు ఒప్పుకొని దేవునికి నీవు సమర్పించుకుంటే నీకున్న ఆ యొక్క తప్పిదాన్ని దేవుడు సరిచేయడానికి, నీకున్న పశ్చాత్తాపాన్ని ఆయన సరిచేయడానికి, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో మనం ఒప్పింపుకోవాలి, ఒప్పింప చేయబడాలి. ఆయన ప్రత్యక్షతలో ఒప్పించబడతాం. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తే నిన్నుగా చూపించడానికి ఆయన దర్శిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో అది మనం తెలియజేసుకోవడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈరోజు నిన్ను దర్శించిండంటే నీవేమై ఉన్నావో నీకు తెలిసి రావాలి. నీకు ఆల్రెడీ తెలుసు, నీ లోపం ఏందో తెలుసు, నీకున్న బలహీనత ఏమిటో తెలుసు. దేవుడు నిన్ను దర్శించాడు, దాన్ని ఇంకా బయటికి తీసుకోవడానికి, దేవా నా బలహీనత ఇది ప్రభువా, ఇదిగో నేను ఇలాగ అనుకుంటున్నాను, కానీ నిజంగా నాలో లోపం ఉన్నది ప్రభువా, నాలో పాపం ఉన్నది తండ్రి అని నీవు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన కార్యం కొరకు నిన్ను నిలబెడతాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే మోషేతో మాట్లాడుతున్న దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఏం చేస్తాడమ్మా? దేవుడు దర్శించినప్పుడు నీవెవరో ఆయన తెలియక దర్శించడు, నీవేంటో ఆయన నిన్ను తెలియక దర్శించడు.
నీ పని ఏమిటో ఆయనకు తెలియక దర్శించడు. నీ పరిస్థితి, నీ పని, నీ ఎంట, నీ ముంగల అన్నీ కూడా తెలిసి ఆయన నిన్ను దర్శిస్తాడు. కానీ అప్పుడు కూడా నీ ఒప్పింపబడకపోతే, అప్పుడు కూడా నీ ఓపెన్ కాకపోతే దేవుడు నీకు ఇచ్చే ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని నేను కోల్పోతాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వెంటనే ఆయన ఆ పొదను చూసి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మోసే మోసే అని మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు. మనం చూస్తాం యెషయా గ్రంథం, పేరు పెట్టి పిలిచిన దేవుడు. తల్లి గర్భములో రూపించక మునిపే నిన్ను ఆయన ఎరిగిన దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉద్దేశం చూడండి, ఇక్కడ మోసేతో ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఆయన దర్శిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మోసేను దర్శించి మోసేకు ఒక పేద ప్రణాళికని ఇస్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మోసేతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా అని చెప్పి అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, అటువైపు వస్తున్నప్పుడు నీ యొక్క ఏమన్నాడు అక్కడ, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. హల్లెలూయా. దాని అర్థం నిజంగానే కొన్ని సందర్భాల్లో చెప్పుల గురించి మనం మాట్లాడతాం. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం చెప్పులను వదిలేసి మనం ఇంట్లోకి వెళ్తాం. తర్వాత చెప్పులను వదిలేసి కొన్ని సందర్భాల్లో గుడిలోకి వెళ్తాం, చర్చిలోకి వస్తాం. ఇక్కడ వాస్తవానికి మనం లోపల ఒక ఆలోచన చేస్తే, ఆత్మీయమైన ఆలోచన చేస్తే, నీ లోపల ఇన్నర్లో నీవు ఏది సరి చేయబడలేవో దాన్ని దేవుని సన్నిధిలో నీవు వదిలేసి ఆయన ముందు నీవు నిలబడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముందు నీవు ఎలా నిలబడాలంటే నీకున్న ఆ పాపాన్ని, నీకున్న ఆ శాపాన్ని, నీకున్నటువంటి ఈర్ష్యను, నీకున్నటువంటి ద్వేషాన్ని, కోపాన్ని యేసు సన్నిధిలో, దేవుని సన్నిధిలో వదిలేసి ఆయన ముందు నీవు నిలబడేటట్టుగా నిన్ను నీవు మలుచుకోవడానికి ఒక అవకాశం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఆయన పాదాల నుంచి చెప్పులు వదిలేసి నిలబడమన్నాడు. ఈరోజు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేన్ని నిన్ను వదలమన్నాడో నీకు తెలుసు, నాకు తెలుసు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏది నువ్వు పట్టుకొని నువ్వు వెళ్తున్నావో, ఏది నువ్వు తీసుకొని నువ్వు వెళ్తున్నావో, ఏది నువ్వు మోసుకొని వెళ్తున్నావో, ఏ చెడును నువ్వు క్యారీ చేస్తున్నావో, ఏ చెడును నువ్వు ఆ విధంగా మోసుకొని వెళ్తున్నావో దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు వదలాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చెడు నీవు ఏదైతే పట్టుకొని నువ్వు వెళ్తున్నావో ఆ చెడుని గురించి మాట్లాడుతున్నావు. నీకు తెలుసు, నీవు దాన్ని వదిలేయమంటున్నాడు దేవుడు. దేవుని వెలుగులో నీవు వదిలేకపోతే, దీనికి స్తోత్రం, హల్లెలూయా, ఇంకెప్పుడు నీవు వదలవు. కాబట్టి దేవుని సన్నిధిలో నిన్ను ఏది వదులుకోమంటున్నాడో దాన్ని మనం వదులుకోవాలి. ఎందుకంటే ఆయన నీకు అప్పచెప్పే పని చాలా పెద్దదై ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఆయన పాదాలు వదిలేయమన్న తర్వాత అక్కడ ఒక పని అప్పచెప్పిండు. ఏమనంటే, ఇదిగో మళ్ళీ ఏమంటున్నాడంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఎవరు అనంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడున్న బంధం కాదు ఇది. దేవుడు మోసేతో మాట్లాడుతున్నది ఇప్పుడున్న నిబంధన కాదు, ఇప్పుడున్న బంధం కాదు. ఆయన ఇప్పటికిప్పుడే ప్రత్యక్షమై ఏదో మోసకు చెప్పడానికి కాదు. అక్కడ ఏం రాయబడిందంటే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూసి వెరచెను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చూడండి, నేను ఎవరు అంటే నీ తండ్రి దేవుడను, హల్లెలూయా, అబ్రహాము దేవుడను, తర్వాత యాకోబు దేవుడను, ఇదిగో ఇస్సాకు దేవుడను. అంటే నీవు పూర్వమందు నేనైతే ఏదైతే నిబంధన చేసుకున్నానో, ఏదైతే నేను కట్టుబాట్లు నేను చేసుకున్నానో ఆ దేవుడను, ఆ పితరుల దేవుడను, నీ తండ్రి దేవుడను, నేను వారితో మాట్లాడిన దేవుడను, అలాగే ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు నేను నీతో మాట్లాడుతున్నాను అని అంటే అక్కడ రాయబడింది, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు
అనగా కానానీయులను, హిత్తీయులను, అమోరీలకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించుటకు దిగి వచ్చి తిని. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఒక ప్రణాళిక మన కొరకు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించిండంటే దాని ఉద్దేశము ఆయనకు తెలిసి ఉన్నది. ఎందుకు ఆయన దర్శిస్తాడు, నీ పరిస్థితి ఏంటి, నీవేంటో అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దర్శిస్తాడు. అప్పుడు కూడా మనకే వదిలేస్తాడు. నిన్ను నీవు కనపరుచుకోవడానికి మనకే వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే చూడండి, ఐగుప్తులో నా ప్రజలు వారి యొక్క బాధను నిశ్చయంగా నేను చూచితిని. నేను వారి బాధను చూస్తున్నా, వారి కష్టాలను చూస్తున్నా, వారి మొరను నేను విన్నాను, వారి మూలుగులు నేను వింటున్నాను. హల్లెలూయా. వారిని విడిపించడానికి నేను ఇక్కడ వచ్చాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను దర్శిస్తున్నానంటే ఇదిగో ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధలు నేను చూస్తున్నా, వారు మొరను నేను మూలుగులు నేను వింటున్నా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఇంకేమన్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏం తెలిసినంట? వారి దుఃఖం, వారి వేదన, వారు ఏడ్పు నాకు తెలిసి ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోకి, అనగా ఇవన్నీ కూడా పాలు తేనెలు పారే దేశంలోకి నేను వారిని ఏం చేస్తానంట, నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్, నీవే పరిస్థితిలో నీవు ఉన్నావో ఇప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ బాధను చూస్తున్నాడు. తర్వాత నీ మొరను ఆయన విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టము ఆయన చూస్తున్నాడు. తర్వాత నీ దుఃఖము ఆయనకు తెలిసి ఉన్నది. బాధ తెలుసు, నీ మొర, నీ మూలుగు ఆయన వింటున్నాడు, నీ దుఃఖం ఆయనకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కష్టంలో ఉన్నారు, వారు నష్టంలో ఉన్నారు, వేదనతో వాళ్ళు రగిలిపోతున్నారు. వారి మీద వాళ్ళు ఐగుప్తులు ఏదైతే బానిసలుగా వాళ్ళు వాడుకుంటున్నారో వారిని గురించి నేను ఆలోచన కలిగి ఉన్నానని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ గురించి, నా గురించి కూడా ఆయన తెలిసిన దేవుడు. నీ పరిస్థితిని తెలుసు, నీ మూలుగు తెలుసు, నీ ఏడుపు తెలుసు, నీవు ఎలా ఉన్నావో, ఏ బాధ చేత నీవు రగిలిపోతున్నావో, నలిగిపోతున్నావో దాన్ని కూడా ఆయన చూస్తున్న దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధను, నీ యొక్క మూలుగును, నీ దుఃఖమును హల్లెలూయా ఆయనకు దాచపడి లేదు. అందుకే ఆయన నిన్ను దర్శించిండు ఈరోజు. ఆ రోజు మోషేను దర్శించిన దేవుడు ఇదే ఈరోజు ఈ వాక్కు చేత నన్ను దేవుడు దర్శిస్తున్న సందర్భం ఇది. ఈరోజు మన పరిస్థితిని ఆయన సరిచేయడానికి, ఆయన మంచి చేయడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని విడిపించడానికి ఆయన ఈరోజు నిన్ను దర్శించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్. ఇప్పుడు నమ్ము దేవుణ్ణి. ఎందుకు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, నీ కష్టం ఏంటో, నీ నష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ మూలిగేంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను దర్శించి విడిపించడానికి ఆయన దిగి వచ్చిండు. హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చిండమ్మా? విడిపించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. అందుకే ఒక నాయకుణ్ణి వారి కొరకు పంపించడానికి మోషేను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేను దర్శించిన దేవుడు. ఆయన అంటున్నాడు, మోషే అప్పుడు కూడా ఒప్పుకోలేడు. అయ్యో ఎలా నమ్మాలి, నా మాట వినరు కదా అని అంటే ఆయన అంటున్నాడు, నీవెవరని నేను చెప్పాలి? నన్ను పరో దగ్గరికి పంపిస్తున్నావు, ఐగుప్తు దేశంకి పంపిస్తానంటే ఎవరని చెప్పాలి? ఎవరు నమ్ముతారు నా మాట అని అంటే ఆయన అన్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అని మోషేతో చెప్పాను.
14వ వచనంలో నేను ఉన్నవాడను అనువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఇంకేమన్నాడంటే ఆయన ఇవన్నీ చెప్పిన తర్వాత 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితినట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలు ఐగుప్తులో తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనెను. మోషే చిత్తగింపుము, నేను ఇజ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏం చెప్పవాలని అడిగిండు. అందుకు అంటున్నాడు అప్పుడు, ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడను అనువాడను ఆయన దేవుడను అని అంటే ఇంకా ఆయనకు డౌట్ పోలే. ఆ తర్వాత అన్నాడు, ఇంకా ఎలా నమ్ముతారు అంటే చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏది వదిలేయాలో అది వదిలేయాలి. హల్లెలూయా. ఏది వదిలేయాలో అది వదిలేయాలి. ఏది తీసుకెళ్ళి వెళ్ళమన్నాడో అది తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మోషేతో పాదాలకున్న చెప్పులను వదిలేయమంటున్నాడు. ఆయన దర్శిస్తున్నప్పుడు అక్కడ మనం వదలవలసింది వదలాలి. ఆత్మీయంగా నీవేది వదలాలో, ఏది నీవు వదలాలో అది వదలాలి. ఏది నువ్వు క్యారీ చేయకూడదో దాన్ని చేయకూడదు. అలాగే ఇక్కడ ఏమన్నా కర్ర నీ దగ్గర నీ చేతులు ఏముంది, నమ్మరు కదా ప్రభువా వాళ్ళు, ఇంకెలా నేను ముందుకు వెళ్ళాలంటే ఆయన అన్నాడు అప్పుడు 4వ అధ్యాయంలో, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురని ఉత్తరమేయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అని అన్నాను. అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయాలను. అతడు దాన్ని నేల పడవేయగా అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోకను పట్టుకొనమనగా అతడు దాని చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన చేతిలో కర్ర ఉన్నది. ఆ కర్రను సూచనగా చెప్తున్నాడు. నేను నంబర్ అంటే మళ్ళీ నీ చేతిలో ఏముందంటే కర్ర ఉన్నది, దాన్ని పడేయమన్నాడు. పడేస్తే ఏం జరిగిందమ్మా, పాముగా మారింది. మళ్ళీ దాన్ని తోకను పట్టుకోమంటే మళ్ళీ అది కర్రగా మారింది. అయినా సరే చూడండి, అప్పుడు ఏమన్నాడంటే ఈ కర్రను ఆయన వాడుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కర్రను నీవు తీసుకొని వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఆత్మీయ మర్మం ఏం తెలుసుకోవాలంటే వదలవలసింది నీవు వదలాలి. దేవుడు దర్శించిన సందర్భంలో నీతో మాట్లాడుతున్న దేవుడు నీవు వదలాలి అనుకున్న దాన్ని నీవు వదలాలి. నీతోటి ఏదైతే మాట్లాడుతూ ఆయన నిన్ను కనపరుస్తున్నాడో, నీకున్నదాన్ని తెలియజేస్తున్నాడో, యెషయా వాళ్ళే, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులను గలవాడను, నేను ఇగో అపవిత్ర మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నానని ఎలాగైతే తెలుసుకున్నాడో అలాగే నిన్ను నీవు గమనిస్తూ ఇగో నీవు వదలవలసింది నీవు వదలాలి. ప్రాయచిత్తం పడవలసిన సందర్భంలో నీవు పడాలి. ప్రభువా ఇదిగో నేను పాపిని తండ్రి అన్నట్టుగా. ఇక చూడండి, ఒక శతాధిపతి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నా దాసుడు బాగలేడు, నీవు బాగు చేస్తే బాగుంటుందని చెప్పానంటే ఆయన కొంతమందిని పంపిస్తే ఆయన రావడానికి సిద్ధపడితే ఆయన అంటున్నాడు, అయ్యా నీవు రావడానికి నేను అర్హుడను కాను, మాట మాత్రము సెలవీయు. హల్లెలూయా. ఏం చేయాలో నీవు మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగవుతాడని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఆయన విశ్వాసం చూడండి. ఇక్కడ మనం గమనించాలి, నీతో దేవుడు నిన్ను కనపరుచుకున్న రీతి ఏదైతే ఉందో అది నీవు వదులుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పింపబడాలి. యేసు ప్రభువా నన్ను క్షమించు అని మనం మాట్లాడగలిగేటట్టుగా ఉండాలి. నీ పాదాలను వదిలేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాదాలకున్న చెప్పులను వదిలేయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, నీ చేతిలో ఏముందంటే కర్ర ఉన్నది, ఆ కర్రను నీవు తీసుకెళ్ళు. పాముగా పడేసినప్పుడు పాము ఆయన తిరిగి తీసుకున్నప్పుడు మళ్ళీ అది కర్ర అయింది. ఇంకా నమ్మట్లే, నీ చేతిని మళ్ళీ ఇక్కడ పెట్టుకోమన్నాడు. అక్కడ పెట్టుకుంటే అది తీస్తే ఏమైంది, మొత్తం కూడా అది కుష్టి వచ్చినట్టుగా మారిపోయింది. మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ చేతిగా మారిపోయింది. ఇలాగా అనేకమైన విషయాలను ఆయన టెస్ట్ చేస్తున్నాడు. దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడు అంటే నేను ఎలా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా ఇంకా నాకు వెళ్ళడానికి కుదరదంటే ఎందుకు అంటే ఏమైంది, ఎందుకు వెళ్ళడానికి కుదరదంటే ఆయన అంటాడు, ఏమంటాడు, నేను మాట మాంద్యము గలవాడను. హల్లెలూయా. ఏంది నాకు మాటలు రావు ప్రభువా. అక్కడ రాయబడింది
ఏమంటే నాకు మాటలు అంటే అక్కడ చూడండి, అదే 4వ అధ్యాయం 10 వచనం మనం చదివితే, అప్పుడు మోసే, ప్రభువా ఇంతకు మునిపేమనడును నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మాట రాదు అంటే అప్పుడు కూడా అన్నాడు, నీ మాట నేను ఇస్తా. నేను స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దీని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నీకు అన్ని కూడా సమకూర్చడానికి, నీకున్న దాన్ని సరిచేయడానికి, లేకపోతే నీలో ఉన్న లోపాన్ని తీసివేయడానికి, లేకపోతే నీలో ఏదైతే బలం లేదో, నీవు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో ఆ బలహీనంగా ఉన్న ప్రదేశంలో నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాట మాంద్యం గలవాడను అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బలహీనతను ఆయన ఒప్పుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఒక విధంగా ఇది సాకు అనుకోవచ్చు, ఆయన బలహీనత అనుకోవచ్చు. అప్పుడు అన్నాడు, మాట ఇచ్చువాడెవరు? దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చువాడెవరు అంటే నేనే. ఆ మాట ఇచ్చువాడని నేనే, నోరిచ్చువాడని నేనే. కాబట్టి నేను నీకు ఏం మాట్లాడాలో నేను నీకు తెలియజేస్తా. బలహీనతను ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. చాలాసార్లు మనం ఒప్పుకోం. నీవేమై ఉన్నావో, నీవు పాపివా, నీవు పవిత్రుడువా అని తెలియజేయడానికి, పశ్చాత్తాపం కలగడానికి దేవుడు నేను దర్శిస్తాడు. అలాగే నీవేది వదులుకోవాలో అది వదులుకోవడానికి నేను దర్శిస్తాడు దేవుడు. దాన్ని మనం వదులుకోవాలి. నీవేది తీసుకోవాలో దాన్ని తీసుకొని చేతులు పట్టుకొని ముందుకెళ్ళడానికి దేవుడు నేను దర్శిస్తాడు. దాన్ని నీవు తీసుకోవాలి. అలాగే ఎందుకు దర్శిస్తాడంటే నీవు ఏదైతే బలహీనత ఉన్నదో దాన్ని బయలుపరచడానికి దేవుడు దర్శిస్తాడు. ఆ బలహీనతలో, ఎస్ లార్డ్ నేను ఇలా ఉన్నాను అని నిన్ను అంటే ఆయన నీకు బలం ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మాట రాదా? నేనే మాటలు ఇస్తా. నీవు నడవలేవా? నేనే నీకు కాళ్ళు ఇస్తా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా, నేను వెళ్ళలేను తండ్రి అంటే నీవు నీరసంగా ఉన్నావా? నేను నీకు బలం ఇచ్చి నడిపిస్తా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఆయన ఉన్న ప్రణాళికలో నిన్ను దర్శించిన ఈ సందర్భంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. చూడండి, ఎందుకు దర్శిస్తున్నాడు అంటే మొదటిగా ఆయన మనం ఏమై ఉన్నామో ఆయన నిన్ను గుర్తిరగడానికి దర్శిస్తాడు. రెండోది, నీవి వదులుకోవడానికి నేను దర్శిస్తాడు. మూడోది, నీవేది తీసుకెళ్లాలో దాన్ని తీసుకెళ్ళడానికి దర్శిస్తాడు. నాలుగోది, నీవు ఏ లోపంతో నీవు కొనసాగబడుతున్నావో ఆ లోపాన్ని తొలగించడం దేవుడు నేను దర్శిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనలో చాలామందికి మనకు తెలియదు. చూడండి, అంత బాగున్నట్లేనే ఉంటాం, అన్ని మంచిగా ఉన్నట్లేనే ఉంటాం, కానీ నా లోపం నాకే తెలుసు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేని చేత బాధపడుతున్నానో, దేని చేత నేను పీడించబడుతున్నానో, దేని చేత నేను క్యారీ చేయబడుతున్నానో, దేని చేత నేను బలహీనపరచబడుతున్నానో ఆ బలహీనత నాకు మాత్రమే తెలుసు. అలాగే దేవునికి కూడా తెలుసు. కానీ ఒప్పుకుంటే దాన్ని దేవుడు తొలగిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒప్పుకోకపోతే అలాగే నువ్వు దాన్ని క్యారీ చేస్తావు, కానీ దాని ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక్కడ ఆయన అన్నాడు, నేను మాట మాంద్యం గలవాడను, నాకు మాటలు రావు ప్రభువా, ఇదిగో నాలుక మాంద్యం గలవాడను, నాకు నత్తి ఉంది ప్రభువా అని అంటే మాటలు ఇచ్చువాడెవరు? హల్లెలూయా. నేను స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిన్ను సృజించిన వాడు ఎవరు? దేవుడే. ఆయన సృష్టికర్త. ఆయన నిన్ను సృజించిండు. నీకు ఏ అవసరం ఉందో, ఎలా నిన్ను తయారు చేయాలో ఆయనకు తెలుసు. ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. నీ లోపాన్ని సరిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నేను స్తోత్రం. హల్లెలూయా. బలహీనత, ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావు, ఏ బలహీనత చేత నువ్వు కొనసాగబడుతున్నావు, నేను స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఎరిగిన దేవుడు. నీవు ఒప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని మొత్తం రిమూవ్ చేస్తాడు, దాన్ని తీసివేస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయనతో మాట్లాడతాం. అందుకే మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, ఇర్మియాని దేవుడు దర్శించినప్పుడు, దేవా నేను బాలుడనే,
నేను బాలుడనే, నేను నడవలేను, నేను చేయలేను, నేను చిన్న పిల్లవానిగా ఉన్నాను ప్రభువా అని అంటే, నీవు బాలుడని అనకూడదు. ఇదిగో నేను కట్టుటకు, నాటుటకు, ఇదిగో పెళ్ళగించుటకు, నిలబెట్టుటకు, పడదోయుటకు నేను నిన్ను ప్రజల మీద ఒక ప్రవక్తగా నియమిస్తున్నాను. హల్లెలూయా. నీ నోట నా మాటలుంచి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భం, ఇంతకుముందు మనం గమనిస్తున్నట్టుగా దేవుని యొక్క దర్శనం. ఎందుకు నేను దేవుడు దర్శిస్తాడంటే, దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను దర్శిస్తాడు. కొన్నిసార్లు చూడండి, ఒక ప్రాంతంలో మనం గమనిస్తే ఒక 38 సంవత్సరాల నుంచి వ్యక్తి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా దాన్ని తీసుకుపోయి అతన్ని ఆ కోనేటిలో ఉంచలేరు. ఆయనకు స్వస్థత రాలేదు. కానీ 38 సంవత్సరాల తర్వాత దేవుడు యేసు ప్రభు ఆయన స్వయంగా ఆయన దగ్గరికి వెళ్తూ, ఆయన దగ్గరికి నడుస్తూ వెళ్ళి ఆయనను తాకి, అయ్యా నీవు కోరుతున్నావా? అవును ప్రభువా, నన్ను ఎవ్వరు కూడా ముందు నన్ను తీసుకెళ్ళి అందులో దింపట్లే అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనం వెనకాల ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి దర్శిస్తాడు. ఆ రోజు ఆయనకు జీవం ఇవ్వడానికి, ఆయనకు లైఫ్ ఇవ్వడానికి, ఆయనను బాగు చేయడానికి ఆయన ఆ రోజు దర్శించిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తిని దర్శించి ఆయనను సరిచేస్తూ, కోనేటి కన్నా మిన్నైన వాడు, ఆ కోనేటిని తయారు చేసిన వాడు ఆయన దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమి ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి ఆయన కోరుతున్నావు అంటే, అవును ప్రభువా, ఇదిగో ఆయనను ముట్టి స్వస్థపరిచి ఆయనను స్వస్థత ఇచ్చి ఆయనను జీవితం ఇచ్చి నడిపించిన దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు అలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆయనకు స్వస్థత ఇచ్చిన దేవుడు ఈరోజు నీ దగ్గరికి ఇదిగో మోషేను నిలబెట్టి, ఇదిగో ఇర్మియా నిలబెట్టి, ఇదిగో యెషయా నిలబెట్టి, ఇదిగో నీతో మాట్లాడుతున్న దేవుడు. నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడో, నీ ఏ ఉద్దేశంతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడో, ఆ మాట కొరకు, ఆ ఉద్దేశం కొరకు ఈరోజు నీతో ఇప్పటికిప్పుడే ఏ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాడో నీకు ఇన్నర్లో నీకు తెలిసే ఉన్నది. ఆ తెలిసిన దాన్ని నువ్వు బయట పెడితే దేవుని సన్నిధిలో వెంటనే విడుదల పొందుకుంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఏ లోపంతో, ఏ దానితో నువ్వు బాధపడుతున్నావు, వెంటనే దేవుడు నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలను ఆయన మూలుగులు విని వారిని విడిపించడానికి ఆయన దర్శిస్తున్నప్పుడు ఆ దర్శనంలో వ్యక్తిగతంగా ఈ వ్యక్తిని కూడా బాగు చేస్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతంగా ఇతన్ని కూడా సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈయన సిద్ధపరిచిన తర్వాత ఆయన పంపడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుడు నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఆయన దర్శిస్తున్నాడు అనే సంగతిని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నీవు ఉన్నపాటున, ప్రభువా ఇదిగో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా లోపం ఇది తండ్రి అని నీవు ఒప్పింపబడితే వెంటనే నీకు విడుదల వస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే విడుదల వస్తుంది. ఆయన విడిపించే దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దానికి తోడు ఆయనకు తోడుగా ఉన్న దేవుడు. ఇంకా మనం గమనిస్తే చూడండి, దమస్కు మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు? సౌలు అనే వ్యక్తి. ఎవరు వెళ్తున్నామా? సౌలు అనే వ్యక్తి దమస్కు మార్గం గుండా వెళ్తున్నాడు. అతను చేస్తున్నదే మంచిది అనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభును ఇల్లు రకరకాలుగా చేసి ఆయన చంపిరని ఆయన కోపంతో రగిలిపోయి, ఇది యేసు అనే ఆయన వెంబడించే ఆ యూదులను అందరినీ కూడా ఆయన చంపడానికి పరిగెత్తున్నాడు. ఆయనకంట ఎవరినన్నా ఈడ్చుకొని వెళ్ళి వారిని ఏదో ఒకటి చేస్తేనే ఆయనకు నెమ్మది వస్తుందంట. బైబిల్ రాయబడింది ఏమనంటే ప్రాణాధారం అయిందంట. దానికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఇంకా లాభం లేదు ఆ దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ ఈడ్చి ఈరోజు ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆయన దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన దర్శించిండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయనను ఎదుర్కొన్న వెంబడే ఆయన ఏమైపోయాడంటే ఆయనను దర్శిస్తూ అన్నాడు, ఏమన్నాడు? సౌలా, సౌలా అని పేరు పెట్టి పిలిచాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. పేరు పెట్టి, ఎవరు ప్రభువా అని అంటే, నన్ను హింసిస్తున్న యేసునని మాట్లాడాడు.
దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవరిని హింసిస్తున్నారు? తెలిసిన మనం చాలాసార్లు దేవుని యొక్క మాటలను పాటించక, దేవుని యొక్క వాక్కును అనుసరించక, దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే ఒక విధంగా దేవుని తృణీకరిస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఆ సౌలులాగా ప్రవర్తిస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఒకవేళ అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు నీకుంటే, వ్యతిరేకమైన ధోరణి నీకుంటే, నిజంగానే వారిని పట్టి ఈడ్చుకోవడమే కాదు, ఇక్కడ నీ ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే, నీవు కూడా ఆ కోవలో ఉన్నవాడవని దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని దగ్గర రాకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ దేవునికి వ్యతిరేకమైన పనులలో, వ్యతిరేకమైన మార్గాల గుండా నీవు వెళ్తున్నావేమో. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ మార్గం గుండా నీవు వెళ్తున్నప్పుడు నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. అక్కడ సౌలా అని పిలిచిండు. ఈరోజు సౌలా అన్న దగ్గర నీ పేరును పెట్టి మాట్లాడొకసారి. దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరును బట్టి ఆయన పిలుస్తున్నాడు అంటున్నాడు, నీవు హింసిస్తున్నా యేసును నేనా అని మనం అంటాం, క్వశ్చన్ చేస్తాం. ఎస్, దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనా అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనం కూడా మాట్లాడతాం. ఎందుకంటే మన మనోనేత్రాలు తెరవబడక కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనం చేస్తున్నదే రైట్గా ఉంది, నేను చేస్తున్నదే సరిగా ఉంది, ఇదే సరైన వేదన, ఇదే సరైన ఇదే నా ప్రణాళిక, ఇది నిజమే, ఇదే కరెక్ట్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే మన ప్లాన్లో, మన పనుల్లో, మన త్రోవలో మనం వెళ్తూ ఉంటాం. దేవుని ప్రణాళికను, దేవుని మాటలు పక్కకెట్టి మన సొంత నిర్ణయాలతో, సొంత మార్గాల గుండా మనం వెళ్తూ ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కరెక్టు, ఇదే సరి అయిన మార్గం అని మనం వెళ్తున్నాం. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అంటున్నాడు, నన్ను హింసిస్తున్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు ఆ సౌలు అనే ప్రదేశంలో నీ పేరు ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు, ఎలా నీవు పారిపోతున్నావు, ఎలా నీవు వ్యతిరేకంగా నడుస్తున్నావు? దేవుని మాటలు నీలో లేకపోతే, దేవుని వాక్యానుసారం అని నీ జీవితం లేకపోతే, నిజంగానే నీవు దేవుని యొక్క మార్గం గుండా కాదు కదా, దేవుని హింసిస్తున్న మార్గంలో నీవు వెళ్తున్నట్టుగా నిన్ను నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను నీవు నెమరు వేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత వెంటనే ఆయన కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేసిండు, కానీ దేవుని యొక్క వెలుగు ఆయనను కమ్ముకున్నప్పుడు ఆయన కళ్ళు తెరవలేకపోయాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కళ్ళు మూయబడ్డాయి, ఏమి చూడలేకపోతున్నాడు, స్వరం మాత్రం వింటున్నాడు. ఆయన ఇంకా ఏం చేయలేకపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా ఏం జరిగిందని ఆయన తీసుకొని ఆయన 3 రోజుల దాకా దాదాపుగా ఆయన కళ్ళు తెరవబడలేవు, అన్నపానములు పుచ్చుకోలేడు. ఎందుకంటే మనోనేత్రాలు తెరవబడక అనేక మంది గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానుసారం జీవితం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఏం దోస్తే అది చేస్తున్నారు, ఇదే సత్యం అనుకుంటున్నారు. అబద్ధాన్ని పట్టుకొని సత్యం అని జీవిస్తున్నారు, అబద్ధంలో నడుస్తున్నారు, ఇదే సత్యం అనుకుంటున్నారు. వారి మనోనేత్రాలు తెరవబడలేవు. కాబట్టి ఈయన మనోనేత్రాలు తెరవబడలేవు కాబట్టి ఆయన దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని దర్శనంలో ఆయన పట్టబడ్డాడు. ఆ రోజు దేవుడు ఆయనను ఎదుర్కొన్నాడు. చూడండి, ఆయన దేవుడు దర్శించినప్పుడు ఆయనకి ఏ హాని కలగలేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఏ హాని కలగలేదు. ఆయన పడిపోయినాడు, కానీ ఆయన కళ్ళు తెరవబడలేవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చూస్తున్నదే నిజం అనుకున్నాడు, ఆయన చేస్తున్నదే సత్యం అనుకున్నాడు. కాబట్టి ఆయనకు ఒక గుణపాఠం తెలవాలి, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకు తెలవాలి. కాబట్టి దేవుడు ఆయన కళ్ళు తెరవబడకుండా చేసిండు. తర్వాత అననీయ దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఆ దర్శనంలో ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళలో నుంచి పొరలు రాలిపోయినట్టు మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కళ్ళ పొరలు రాలిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అంతేకాదు, పాపం అనే ఆ యొక్క కళ్ళ నుంచి ఆ పొరలు తెరవబడిన తర్వాత, ఇగో చూస్తున్నది నిజమని, ఇగో చేస్తున్నది సత్యమని అనుకున్న అతని ఇప్పుడు చూస్తున్న చూపు, ఇప్పుడు చేస్తున్న చేష్టలు అన్నీ కూడా తప్పని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఏదైతే కళ్ళు కలిగి ఉన్నాడో మనోనేత్రాలు తెరవబడ్డ తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే యేసును గురించి ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవనామాన్ని మహిమపరుద్దాం. అంతకు ముందు వెళ్ళిన మార్గం వేరు,
అంతకు ముందు పరిగెత్తిన మార్గం వేరు. ఇప్పుడు యేసు చేత ఆయన దర్శించబడ్డ తర్వాత, ఆయన దేవుడు దర్శనం చూసిన తర్వాత, ఆయన ఎదుర్కొన్న తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మారిపోయిన పరిస్థితి. వ్యక్తిగతంగా ఒక అనుభవంలోకి మనం రావాలి. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నిన్ను నీవు కనపరుచుకోవాలి. నీకున్న తప్పును నీవు కనపరుచుకోవాలి. నీవు వదులుకోవాల్సింది వదులుకోవాలి. దేవుడు వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నడుమన్నాడు, వాక్యం ఎత్తి మాట్లాడమన్నాడు, వాక్యం వల్లించమన్నాడు. అదని నీవు చేత పట్టుకొని నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోసే కర్రను చేత పట్టుకొని ఎట్లయితే నడిచిండో అలాగా. చూడండి, ఆయన పరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఆయన కర్రను వారేసినప్పుడు ఏమైంది? పాము అయిపోయినాయి. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు పాడేసి ఏం చేశారమ్మా? వాళ్ళు కూడా పాములు తయారు చేశారు. హల్లెలూయా. ఈయన పాము చేస్తే వాళ్ళు పాము చేశారు. అరే ఇదేదో బాగుంది అనుకున్నారు. ఆయన అంటాడు, రాజు మీ దేవుడే కాదు పాములు తయారు చేయడం, మా దగ్గర ఉన్న మాంత్రికులు కూడా పాములు తయారు చేస్తారు, వీళ్ళకు కూడా శక్తి ఉన్నది. హల్లెలూయా అని మాట్లాడుతుంటే నిజంగానే ఆశ్చర్యపోయినరు. అది ఆశ్చర్యం. మనుషులు కూడా పాములు తయారు చేశారు. కానీ మోసే పాము వాళ్ళు తయారు చేసిన పాములను మింగేసింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుషులు చేస్తున్న ఏ ప్లాన్ అయినా, ఏ పన్నాగమైనా అది దేవుని ముందులో నిలవలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దరిదాపుకు చేరలేవు, ఎందుకంటే అవి ఎంత మాత్రము నిలవవు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషులు చేసిన ఆ శక్తి దేవుని శక్తి ముందు నిలవదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం భయపడని అవసరం లేదు, మనం దిగులు చెందని అవసరం లేదు. ఎందుకంటే మోసే చేసిన ఆ పాము ఆ మనుషులు చేసిన పాములను మింగివేసింది. ఎందుకంటే దేవుని శక్తి ముందు అవి ఏమి కూడా పనిచేయవు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాత్రం అయిన వాళ్ళు మనుషులు, ఏ దేవుడు సృజించిన ఈ మనుషుడు దేవుని శక్తిని శోధించగలడా? ఆయన శక్తిని శోధించలేడు. ఆయన కోపానికి ముందు నిలవలేడు, ఎందుకంటే ఆయన మహాశక్తిమంతుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇదిగో నేను ఏ పాటి వాడనయ్యా నన్ను దర్శించడానికి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం, ఇగో సూర్య నక్షత్రాలు చంద్రులను ఇవి చూడగా నన్ను దర్శించడానికి నేను ఏ పాటి వాడను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చూస్తున్నప్పుడు, నక్షత్రము ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను దర్శించడానికి నేను ఏ పాటి వాడను. ఆయనను ఆయన పోలికలో తయారు చేసుకున్నాడు కాబట్టి నిన్ను ఆయన దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దర్శిస్తాడు అంటే ఆయన పోలికలో నీవు ఉండాలి, ఆయన రూపంలో నీవు తయారు చేయబడ్డావు కాబట్టి. ఇగో నీలో ఏదైతే గుణగానాలు పోయాయో ఆ గుణగానాలను రీస్టోర్ చేయడానికి, తిరిగి నిన్ను నిర్మించడానికి, నీవు పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఆయన నీలో బిల్డ్ చేయడానికి మళ్ళీ నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. మళ్ళీ నిన్ను దర్శిస్తాడు. చూడండి, సౌలు వెళ్తున్న మార్గం వేరు కాబట్టి ఆయనను దర్శించి మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాడు. ఆయనలో లేని అన్నీ కూడా మళ్ళీ ఆయన నింపి ఆయన్ను మళ్ళీ తయారు చేసి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు భయపడిన అవసరం లేదు. మనుషుల యొక్క మంత్రాల ముందర, తంత్రాల ముందర ఏమీ చేయలేవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మోసెతో మాట్లాడుతూ అనేకమైన అద్భుతాలు దేవుడు మోసే ద్వారా ఆ పరో యొక్క రాజు ముందర జరిగించాడు. ఈరోజు దేవుడు ఎందుకు నేను దర్శిస్తున్నాడు? నీవేమై ఉన్నావు? నీ ప్రణాళిక ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి నీ పట్ల? ఈరోజు దేవుని ఉద్దేశం నీవు వదులుకోవాల్సింది వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? నీకున్న తప్పును వదులుకోవాలి, నీకున్న తప్పును వదులుకోవాలి, నీకున్న పాపాన్ని వదులుకోవాలి, నీకున్న లోపాన్ని వదులుకోవాలి. మాట్లాడాలి, ప్రభువా ఇదిగో నాకు ఈ లోపం ఉన్నది ప్రభువా అని ఓపెన్గా నీవు చెప్పాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనిషికి చెప్పలేం, నిజంగా కొన్ని లోపాలు వ్యక్తులకు చెప్పలేం, ఎంత క్లోజ్ ఉన్న వారికి చెప్పలేం. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, చెప్తే నా గురించి వీక్నెస్ తెలిసిపోతుంది, అందరూ నవ్వుల పాలు చేస్తారు. హల్లెలూయా. లేకపోతే హేళన చేస్తారు, లేకపోతే ఇంక చేతగానోడు అంటారు, లేకపోతే ఇంకా ఏదో మాట్లాడతారు, రకరకాల మాట్లాడతారు.
అని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో మనుషులకు చెప్పాం. మనుషులకు కొన్నిసార్లు చెప్పకపోవచ్చు, కానీ ఎవరికి చెప్పాలి? నువ్వు నీ పరమ తండ్రి, నిన్ను సృజించిన దేవుడు, ఆకాశమందున ఆయనకు నీవేం చేయాలంటే, ప్రభువా ఇదిగో మోసేలాగా మాట్లాడాలి, ప్రభువా నేను మాట మాంద్యం గలవాడను, నాకు మాటలు నాలుకే మాంద్యం గలవాడనని నేను మాట్లాడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు చూస్తున్నవాడు, ఇదిగో నీలో ఏది సరిలేదో అది సరి చేయడానికి నేను మాటలు నేర్పిన దేవుడను. హల్లెలూయా. నీలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని నేను సరి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ముందు నువ్వు ఓపెన్గా చెప్పుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉద్దేశము నిన్ను దర్శించడంటే నిన్ను సరి చేయడానికి, నిన్ను నియమించడానికి, నిన్ను వాడుకోవడానికి, నిన్ను గొప్పగా చేయడానికి ఆయన నిన్ను నియమిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భయపడని అవసరం లేదు, నీవు ముందుకు సాగాలి. అందుకే అదే కర్రను దేవుడు ఉపయోగిస్తూ, చూడండి, కర్రను వాడి పామును తయారు చేసిన దేవుడు, మిగతా వాళ్ళు పాములు తయారు చేస్తే వాటిని మింగేసినాయి. అదే కర్రతో ఏం చేసిన దేవుడు? ఆయన కర్రను చాలా వాడుకున్నాడు. కర్రతో బండను కొట్టు నీళ్ళు వస్తాయని చెప్పిండు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అదే కర్రను ఉపయోగించి సముద్రం 2 పాయలుగా మార్చు. ప్రార్థన చేయడం కాదు అని అంటే, మోకరించడం కాదు, నా కొరకు వేసి చూడడం కాదు, నీ కర్రతో నీవు సముద్రం 2 పాయలు చేయమన్నప్పుడు ఆ కర్రను ఎత్తినప్పుడు సముద్రం 2 పాయలుగా మార్చబడింది. హల్లెలూయా. అది దేవుని కర్రగా మారిపోయింది. హల్లెలూయా. చూడండి, నీవు క్యారీ చేయవలసింది ఏంటంటే దేవుని ఆత్మను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేనేం చేయాలి? క్యారీ చేయాలి. నువ్వు పట్టుకొని వెళ్ళాలి. మోసే పట్టుకొని వెళ్ళినట్టుగా, కర్రనెత్తి మాట్లాడినట్టుగా, కర్రతో ముందుకు సాగినట్టుగా నీవు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వదులుకోవాల్సింది అంటే నీ చెడు, నీ ఈర్ష్య, నీ ద్వేషం ఏదైతే నీవు ఉన్నావో అవన్నీ వదులుకోవాలి. ఓపెన్గా మాట్లాడు. ప్రభువా, చాలాసార్లు మనం అది చేస్తాం, తప్పు చేస్తాం. ఏం చేస్తామంటే ఒప్పింపబడం. తప్పు నీది చేత కదరా అంటే, కొన్నిసార్లు నిజంగానే మనం ఏమంటామంటే, నా సంగతి నీకు తెలియదు, మనకు చేత కాదు కానీ నా సంగతి నీకు తెలియదు, నాకు అదంతా తెలుసు అని అంటాం. మరి దేవునికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అబద్ధం చెప్పనవసరం లేదు. అందుకే ఆయన ఏం చూస్తున్నాడంటే, సౌలు సరిగా చూడట్లే, సరిగా చేయట్లే. కాబట్టి ఆయన మనోనేత్రాలు తెరవడానికి దేవుడు ఆయన కళ్ళను మూశాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ప్రార్థన ద్వారా ఆ కళ్ళలో నుంచి పొరలు రాలిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనోనేత్రాలు తెరబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి, మనసు మార్చబడింది. ఆయన చూస్తున్న విధానం, ఆయన ఆలోచన చేస్తున్న విధానం అన్నీ కూడా మార్చబడ్డాయి. ఇప్పుడు ఆయన దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మట్లే. అంతకుముందేమో ఆయన చేసే పని కొరకు అందరూ చూడండి, ఆయన ఎంత గొప్పడు అంటే అక్కడున్న అధికారుల దగ్గర ఒక పత్రం తీసుకున్నాడు, ఆర్డర్ తీసుకున్నాడు. అంత ఫేమస్ ఉన్నాడు అనమాట ఆ వ్యక్తి ఆ రోజుల్లో. అధికారులు అలాగ ఇవ్వడం అంత ఈజీ కాదు. సో ఆయన చేయడానికి ఒక పత్రాన్ని జారీ చేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎవరినంటే వాళ్ళను కొట్టడానికి, ఆయన ఈడ్చుకురావడానికి, చెరసాలలో బంధించడానికి ఆయనకి ఏమిచ్చారు? లైసెన్స్ ఇచ్చారు అనమాట. ఒక మాట చెప్పాలంటే ఏంటి అది? హల్లెలూయా. ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేసాను, లైసెన్స్ ఇచ్చారు. నువ్వేమైనా చేసుకోపో, ఎవరినైనా చంపేసేయి, ఎవరినైనా చెరసాలు వేసేయి, ఇంకా నీ ఇష్టం అన్నట్టుగా ఆయనకేమిచ్చారంటే ఆ పాస్ ఇచ్చేసారు. సో చూడండి, ఆ తప్పు చేస్తున్నాడు, అది ఒప్పుగా మార్చబడ్డట్టుగా ఆయన చేస్తున్నాడు. అక్కడ ఉన్న అధికారులు కూడా అది నచ్చింది, కానీ దేవునికి నచ్చలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరో ఆయనకు తెలియజేస్తూ, ఆయన ఏమైనాడో ఆయనకు తెలియజేయడానికి దేవుడు ఆయన దర్శిస్తూ ఆయనకున్న లోపాలను ఆయన తీసివేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఏషియాను దర్శించిన దేవుడు, అలాగే మోషేను దర్శించాడు దేవుడు, అలాగే సౌలును దర్శించాడు. చూడండి, అలాగే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని దర్శించండి ఆయనకు జీవం ఇవ్వడానికి. ఈరోజు నిన్ను కూడా ఆయన దర్శించినంటే నీలో ఉన్నదాన్ని సరిచేయడానికి, నీలో ఉన్న ఆ లోపాన్ని తీసివేయడానికి, నీవేది క్యారీ చేయాలనో దాన్ని నీకు ఇవ్వడానికి, ఏది నీవు వదులుకోవాలనో దాన్ని వదులుకోవడానికి దేవుడు నిన్ను దర్శించండు. ఈ 4 విషయాలు కొరకు నిన్ను దేవుడు ఈరోజు దర్శించను. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ మాటలు దేవుడు దీవించను గాక. అందరూ కూడా నెమరు వేస్తూ, ప్రభువా నన్ను దర్శించిన ఉద్దేశం ప్రత్యేకంగా నాకు